మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థులు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సుమారు 700 మంది విద్యార్థులు పాఠశాలలో చదువుతున్నారు. వివిధ గ్రామాలతో పాటు రామాయంపేట మున్సిపాలిటీ నుండి విద్యార్థులు నిత్యం పాఠశాలకు వెళ్లి వస్తుంటారు. గతంలో ఉదయం సాయంత్రం రామాయంపేట బస్టాండ్ నుండి విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేశారు. కానీ గత కొంతకాలంగా బస్సు నిలిపివేయడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రైవేట్ ఆటోలను ఆశ్రయించాల్సి వస్తుందని, ఒక్కో ఆటోలో 25 మంది వరకు ప్రయాణం చేయాల్సి వస్తుందని విద్యార్థులు అంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమకు ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మాకు బస్ అనేది లేదు, ప్లస్ అండ్ రోడ్స్ కూడా కరెక్ట్ గా లేవు. మేము వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. అంతకు ముందుకు మాకు బస్ అనేది ఉండే, కానీ ఇప్పుడు బస్ కూడా రావడం లేదు. సో మేము మా ఆటోలో 20 మెంబర్స్ దాకా వస్తున్నాము. చాలా లాంగ్ డిస్టెన్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఎక్కడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఆటోస్ కూడా వెళ్ళవు. వర్షం పడ్డా ఏం పడ్డా ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. మొత్తం మట్టి మట్టి అయిపోతుంది. ఎవరికి నడవడానికి కూడా రాదు. అప్పుడప్పుడు కింద కూడా పడతాం. ఒక్కసారి బస్ రావాలని కోరుకుంటున్నాం. రామాయంపేట నుంచి బస్సు వస్తుండే, నేను కూడా రామాయంపేట ముందు వస్తుండే కానీ ఇప్పుడైతే వస్తలేదు. మళ్ళీ వానాకాలం కాబట్టి రోడ్ కూడా సరిగ్గా లేదు. రోడ్ కావాలి. ఇది అసలు రోడే లేదుగా. వాన పడితే అంత జారిపోయి పడుతున్నట్టు ఇట్లా అవుతుంది, ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఆటోలో రావడం కష్టం అవుతుంది. చాలా మంది ఉంటున్నారు. మాకు ఇట్లా టైట్ అయినట్టు అవుతుంది. బస్సు పెట్టిస్తే మేము వస్తాం. గవర్నమెంట్ బస్సు మరియు రోడ్డు వేపియాలని కోరుకుంటున్నాం. నేను నాజ్మిన్ని. ముందు రామాయంపేట నుంచి ఇక్కడికి బస్సు వస్తుండే, ఇప్పుడు బస్సు వస్తలేదు. మళ్ళీ వర్షాకాలం వస్తే ఇక్కడ మొత్తం గుంటలు పడుతున్నాయి. ఎక్కడికి చాలా ఇబ్బంది అవుతుంది. ఆటోలో కూడా బస్సు రావడం లేదు అనేసి ఆటోలు వస్తే ఆటోలో కూడా చాలా ఇబ్బంది అవుతుంది. చాలా మంది వస్తున్నారు కాబట్టి ఇరికిటం అవుతుంది. అందుకే గవర్నమెంట్